దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ఆరాధనకు చేరువచ్చిన పరిశుద్ధులైన మీ అందరికీ యేసు ప్రభు నామములందరికీ వందనాలమ్మ. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను మీ పిల్లల్ని దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. నేరుగా దేవుని వాక్యంలోనికి వెళ్దాం. ఇప్పుడు చదువుతున్న వాక్యమే యూదా పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది. 3వ వాక్యం చదవన్నారు. ప్రియులారా, మనందరికి కలిగేడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలెనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకే ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను. ఆమేన్. ప్రియులారా, మనకందరికి కలిగేడు రక్షణను గురించి. ఏ రక్షణ ఇది? కడవరి కాల రక్షణ. ఇది ఎవరికి కలగాలి? అందరికా కొందరికా? అందరికి కలగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేనైతే అందరికి కలగాలని కోరుకుంటున్నాను. ఎందుకనంటే నాన్న, దేవుని నమ్ముకున్నాం. ఒకప్పుడు లోకంలో పాపంలో శాపంలో ఉన్నాం. ఆ దినాలు పోయినాయి. వదిలేసి ఈ లోకమొద్దు, ఈ పాపమొద్దు, ఈ ఆచారాలు, ఈ పనులొద్దు, పనికి మళ్ళీ వ్యవహారాలు వద్దని ఇప్పుడు ఎక్కడికి వచ్చాం? మనము దేవుని యొద్దకు వచ్చాం. దేవుని యొద్దకు వచ్చిన మనమందరికీ కడవరి కాల రక్షణ కలగాలి. ఆమేన్. హల్లెలూయా. ఇది కలగాలని వ్రాస్తూ ఉన్నాడు. ఏమని? పరిశుద్ధులకు అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడండి అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ బోధ కొరకు మనం అందరం ఏం చేయాలన్నా? పోరాడాలి. వాస్తవమే, ఒక పోరాటము అనేది ఉన్నది. ఒక పోరాటం అనేది మనకి ఉన్నది. పోరాడాలి. ఏంటి ఆ బోధ అనే సంగతులన్నీ మనం నేర్చుకుంటున్నాం. మారు మనస్సు, బాప్తిసం, పరిశుద్ధాత్మ, ఇలాగ అనేక విషయాలు మనం నేర్చుకుంటూ వస్తున్నాం. అనేక విషయాలు మనము నేర్చుకుంటూ వస్తున్నాం. దేవునికి ఘనత, మహిమ, ప్రభావాలు కలుగును గాక. పోయిన వారం ఏం చెప్పాను? దైవిక స్వస్థత, పరిశుద్ధత, సమర్పణ, తగ్గింపు, జయ జీవితం, ఇలాగనే దైవిక స్వస్థత గురించి చెప్పాను. అంటే ఈ పాఠంలో ప్రతి ఒక్క అంశము చాలా ప్రాముఖ్యమైనవే. కొన్ని విషయాలు మనము చెప్పుకుందాం. మరికొన్ని విషయాలు ఈరోజు ఇంకొక అంశం గురించి మనము నేర్చుకుందాం. ఏంటి ఈరోజు మనం నేర్చుకునే అంశం అంటే బిడ్డలారా? హస్త నిక్షేపణము. ఏంటిదండి? హస్త నిక్షేపణము. హస్తం అంటే చెయ్యి, నిక్షేపణం అంటే చేతులు ఉంచుట. దాన్ని మన భాషలో ఏం చెప్పుకుంటాం? చేతులు ఉంచుట అని చెప్పుకుందాం కదా. హస్త నిక్షేపణం అంటే చేతులు ఉంచుట. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1-2 వాక్యాలు చదవనా? కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, ఇది మనం ఆదిలోనే చెప్పుకున్నాం. మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును బాప్తిస్మములను గూర్చిన బోధయు హస్త నిక్షేపణమును మృతుల పునరుత్థానమును నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణ మగుటకు సాగిపోదుము. ఆమేన్. అందరూ ఆమేన్ చెప్పండి. ఇంకా కొన్ని 4-5 విషయాలు ఉన్నాయి అక్కడ కదా. ఇంకా 4-5 విషయాలు ఉన్నాయి. దగ్గరికి వస్తున్నాం. అపోస్తలుల బోధలో కొన్ని విషయాల్లో, మనం చెప్పుకునే విషయాల్లో మనం దాదాపు దగ్గరికి వస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. రైట్ నాన్న, మంచిది. ఈరోజు దేని గురించి నేర్చుకుందాం? మారు మనసు గురించి నేర్చుకున్నాం, బాప్తిసం గురించి నేర్చుకున్నాం కదా. ఈరోజు దేని గురించి నేర్చుకుందాం మరి? హస్త నిక్షేపణము. హస్తము అంటే చెయ్యి, నిక్షేపణము అనగా ఉంచుట, చేతులుంచుట. దాన్ని ఏమన్నారా? చేతులుంచుట. ఎవరి మీద చేతులుంచాలి? ఎవరు చేతులుంచితే మనకు ఆశీర్వాదం, ఎవరు చేతులుంచితే దరిద్రం. ఎవరు హస్త నిక్షేపణం చేయాలి? ఎవరు హస్త నిక్షేపణ చేస్తే మనకు ఆశీర్వాదము, ఏది మంచి ఏది చెడు అనే విషయాలు మీరందరూ తెలుసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. రైట్. ఇప్పుడు హస్త నిక్షేపణము చేయుట ద్వారా కలుగు ఆశీర్వాదాలు ఏంటి? హస్త నిక్షేపణం అంటే మీకు చెప్పాను, చేతులు ఉంచుట. ఎవరి మీద చేతులు ఉంచాలి? ఎవరి మీద చేతులు ఉంచాలి అనే విషయాన్ని కూడా మీ అందరికీ చెప్తాను. జాగ్రత్తగా మీరందరూ
గ్రహించండి, గమనించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. హస్త నిక్షేపణ అనేది ఒక బోధ అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? పునాది అనగా పునాది బోధ. హస్త నిక్షేపణ ఏంటిది అది? ఇది అపోస్తలని కాదు, ఇది పరిశుద్ధ గ్రంథంలో విశ్వాస జీవితంలో, విశ్వాస జీవితంలో అందింపవలసిన ఒక బోధ. మారు మనసుల గురించి ఎలాగ చెప్తున్నామో, బాప్తిస్మం గురించి, పరిశుద్ధాత్మను గురించి, ఇంకా అనేక విషయాల గురించి ఎలాగ చెప్తున్నామో, హస్త నిక్షేపణల గురించి ప్రతి సేవకుడు, ప్రతి క్రైస్తవునికి, ప్రతి సంఘానికి తను బోధించాల్సిన ఒక బోధ, ఒక ఉపదేశం. హస్త నిక్షేపణ చేయటం ద్వారా ఒక వ్యక్తి ఏమవుతున్నాడు, హస్త నిక్షేపణ చేయటం ద్వారా కలుగు ఆశీర్వాదాలు ఏంటి, ఏం జరుగుద్ది అనే విషయాలు ఒక 4-5 ఎన్ని సమయం ఉంటే అన్ని సమయాన్ని వివరించి త్వరగా నేను ముగిస్తాను. ఒక సేవకుణ్ణి ఎవరు అభిషేకిస్తారో తెలుసా మీకు? సంఖ్యాకాండం 8వ అధ్యాయం 5వ వాక్యం నుంచి 15 వరకు రాసుకోండి. 5వ వాక్యం 6వ వాక్యం దాన్ని చదువురారా? మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీలో నుండి లేవీయులను ప్రత్యేకించి వారిని పవిత్రపరచుము. వారిని పవిత్రపరచుటకు నీవు వారికి చేయవలసినది ఏమనగా, ఇక్కడ ఇప్పుడు 10వ వాక్యానికి వెళ్ళు. నీవు యెహోవా సన్నిధికి లేవీయులను తోడుకొని వచ్చి వారిని పవిత్రపరిచి, మీ తర్వాత అంతా చదువుకోండి, చాలా సంగతులు ఉన్నాయి. ఒక లేవీయుని పవిత్రపరిచి, లేవి కుటుంబంలోంచి వచ్చిన ఒక వ్యక్తిని పవిత్రపరిచి నీళ్లతో కడిగి ఇంకా 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 అన్ని కార్యాలన్నీ చేసి ఇప్పుడు అతన్ని ఎక్కడికి తీసుకురమ్మంటున్నాను? 10వ వాక్యంలో, నీవు యెహోవా సన్నిధికి లేవీయులను తోడుకొని వచ్చిన తర్వాత ఇశ్రాయేలీలు తమ చేతులను ఆ లేవీయుల మీద ఉంచవలెను. ఇప్పుడు చెప్పండి, ఎవరి చేతులు ఉంచాలి? దేవుని ప్రజలైన మీరే. అరే ఇదేం సార్, ఇదేంటి ప్రభా ఇట్లా చేసినావు? అరే ఆదరా బాబు, నేను ముందుకు చెప్తారా, జర ముందుకు ఆదరా బాబు అంటాడు. ఇదేంటి ప్రభా ఇట్లా చేసినావు? వీళ్ళేందు ప్రభా, ప్రజలేందు సేవకుని అభిషేకించడము, ప్రజలేందు ప్రభా సేవకుని మీద చేతులు ఉంచడం, ప్రజలేందు ప్రభా ఇట్లా చేయడం అని అంటే, ప్రభు కొంచెం ముందుకు తీసుకెళ్ళి అనేక విషయాలు చెప్తాడు, అనేక విషయాలు మనకు నేర్పిస్తాడు. ఇప్పుడు సేవకుని, యాజకుని, లేవీయుని ప్రజల యొద్దకు తీసుకొని వస్తే, ప్రజల దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు మేము ఇప్పుడు లైన్ ఇలా ఉంటుంది కదా, ఇప్పుడు ఇక్కడ సేవకులను అభిషేకిస్తామండి, మీరందరూ అక్కడ ఉంటారు. మా ఆత్మీయ తండ్రి గారు డేవిడ్ రాజు అయ్య గారు మాకు ప్రతి సంవత్సరం 31st నైట్ హోసన్న మినిస్ట్రీలో ఇలాగనే జరుగుద్ది, టీపీఎంలో కానీ నేను చూసిన మినిస్టర్, మిగతాయి మనకు తెలియదు, వాటి గురించి మనం చెప్పాల్సిన పనేమి మనకు లేదు. ఓకేనా? నేను చూసిన మినిస్ట్రీలు హోసన్నలో కానివ్వండి, టీపీఎంలో కానివ్వండి, మా చిలుకలో కూడా అంటే హోసన్న పెద్దకొస్తు ఫెయిత్ మినిస్ట్రీస్లో కానివ్వండి, ప్రతి సంవత్సరం 31st నైట్ మాయ అన్ని సంఘాలను ఒకే దగ్గరికి చేస్తాడు. అన్ని సంఘాలను ఒకే దగ్గరికి చేర్చిన తర్వాత అప్పుడు అభిషేక ఆరాధన ప్రారంభించబడుతుంది. అప్పుడు ఏమవుతుంది? అభిషేక ఆరాధన ప్రారంభించబడుతుంది. ఫస్ట్ బ్రదర్స్ని ఆర్డినేషన్ చేస్తారు. ఇక్కడ ఇతన్ని బ్రదర్గా, సహోదరుడిగా, పరిచారకుడిగా ఇతన్ని అభిషేకిస్తున్నారు. మీరు చేతులెత్తండి బిడ్డ అంటాడు. విశ్వాసులందరూ చేతులెత్తి పెద్ద మోకాళ్ళ మీదకి రాగలిగిన వారు వచ్చి పెద్ద మోకాళ్ళ మీదకి వచ్చి చేతులెత్తి, ప్రభా ఇదిగో నీ దాసుని, నీ కుమారుని మీరు అభిషేకించండి, ఇదిగో సేవకు సమర్పించుకున్నాడయ్యా, మీరు అభిషేకించండి ప్రభు అని సంఘమంతా ప్రార్థన చేస్తుంది. మా తండ్రి గారు చేతిలో నూనె వేసుకొని ప్రార్థన చేసి అతని తల మీద వేసి, ఇతన్ని నేను బ్రదర్గా ఆర్డినేషన్ చేస్తున్నాను, యేసు నామములో అడుగుతున్నాను తండ్రి అని అతన్ని అభిషేకిస్తాను. బ్రదర్ని, ఎల్డర్ బ్రదర్ని, పాస్టర్ని, పాస్టర్ని, సంఘమంతా సర్వ సమాజం ఉంటుంది. సర్వ సమాజం ఎదుట సేవకుని అభిషేకిస్తారు. సర్వ సమాజం ఎదుట రూములు అభిషేకించేదా? ఎక్కడో సాటుకు అభిషేకించేదా? డబ్బులు ఇచ్చి అభిషేకించేదా? డబ్బులు తీసుకొని అభిషేకించేదా సేవకుని? ఎప్పుడు అభిషేకించాలి అతన్ని? అతని సాక్ష్యం చూసి, అతని మంచి ప్రవర్తన చూసి, అతని సత్ప్రవర్తన చూసి, అతని సాక్ష్యం విని,
సంఘమంతా అతని గురించి సాక్ష్యం ఇచ్చిన తర్వాత, అయ్యా ఇతను పరిచారకుడే ఉండొచ్చు అయ్యా, ఇతను మంచి వ్యక్తి అయ్యా, ఇతను మాతో కలిసి ఉంటున్నాడయ్యా, ఇతను ప్రేమ గలవాడయ్యా, ఇతను సేవ యందు ఆసక్తి కలిగిన వాడు, ప్రజల యందు ఆసక్తి కలిగిన వాడు, దేవుని యందు ఆసక్తి కలిగిన వాడయ్యా, ఇతను సేవ చేయడం సమర్థుడయ్యా, అయ్యా ఇతన్ని మీరు అభిషేకించండి అయ్యా అని సంఘమంతా సాక్ష్యం ఇస్తే, అప్పుడు ప్రజల మధ్యలో సంఘం ఎదుట నిలబెట్టి సేవకుని చేతులుంచి ప్రార్థన చేస్తారు. అది సేవ నియమం, అది సేవ క్రమం. ఎట్లా పడితే అట్లా కాదు సేవకుని అభిషేకించడం అనేది. రైట్, ఇప్పుడు ఇంకొంచెం ముందుకెళ్ళాను, చదువు. లేవీయులు యెహోవా సేవ చేయువారవుటకు అహరోనును ఇశ్రాయేలీయులను ప్రతిష్టార్పణముగా వారిని యెహోవా సన్నిధిన ప్రతిష్ఠింపవలెను. వారిని యెహోవా సన్నిధిలో ప్రతిష్ఠించాలి దేవునికి. ఎలాగునా? చేతులుంచి. ఇప్పుడు ఇక్కడ ఎవరెవరు ప్రతిష్ఠించారు అనంటే, మోషే, అహరోను. ఆ అహరోను ఎలియాజర్ని కూడా ఎవరు అభిషేకించారు? దైవజనుడైన మోషే అహరోను పిల్లల్ని ఒక్కరేసారి అభిషేకించారు. అహరోను, ఎలియాజర్ను, ఈతామర్ను, అహరోను పిల్లల్ని ఒకటేసారి అభిషేకించాడు మోషే దేవుని సన్నిధిలో. ఇది ఆ రోజు నియమించబడిన క్రమము. నేటికి రాబో తరాలకి ఇదే నియమం. ఆమె చెప్పండి గట్టిగా, హల్లెలూయా. సర్వ సమాజం ఎదుట అభిషేకింపబడిన వాడే సేవకుడు. నాయకులైన వారు, దేవుని సేవకులైన వారు, ఘనులు గొప్పవారైన వారు తైలం వేసి అతన్ని ప్రతిష్ఠించి ప్రార్థన చేయటం ద్వారానే అతను దేవుని సేవ నిమిత్తమై అభిషేకింపబడుతున్నాడు, ప్రతిష్ఠింపబడుతున్నాడు. ఇది అందరు ఎరగాల్సిన సత్యం. ఇంకా చదువురాని. ఇప్పుడు యాజకుడు తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు లేవీయులు ఆ కోడెల తలల మీద తమ చేతులు ఉంచిన తర్వాత నీవు లేవీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు యెహోవాకు వాటిలో ఒక దానిని పాప పరిహారార్థ బలిగాను, రెండవ దానిని దహన బలిగాను అర్పించి అహరోను ఎదుటను అతని కుమారుల ఎదుటను లేవీయులను నిలబెట్టి యెహోవాకు ప్రతిష్టార్పణముగా వారిని అర్పింపవలెను. ఇప్పుడు పాత నిబంధన కాబట్టి ఏం చేస్తున్నారు? వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసి వారిని ప్రతిష్ఠిస్తున్నారు. ఇప్పుడు ఈ లేవీలు ఏం చేయాలి? మళ్ళా చెప్పండి, ఈ లేవీలు ఏం చేయాలి? ఏదైతే వారి నిమిత్తము పాప పరిహారార్థ, సమాధానార్థ బలుల నిమిత్తం ఏదైతే పశువులను పట్టుకొని వచ్చారో, ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? వాటి మీద చేతులు. వీరు చేతులు ఉంచడం వల్ల ఏం జరుగుతుంది? అక్కడ పాప పరిహార విమోచన జరుగుతుంది. చేతులు ఉంచడం అనంటే అంత ఈజీ కాదు. ప్రతిష్ఠింపబడిన దైవజనుడే చేతులుంచాలి మన మీద. అభిషేకింపబడిన దైవజనుడే చేతులుంచాలి. ఆశీర్వదింపబడిన దైవజనుడే చేతులుంచాలి. పరిశుద్ధాత్మాభిషేకం కలిగిన దైవజనుడే మన మీద చేతులుంచాలి. దొంగలుంచద్దు. ఓ మోసగాళ్ళు కాదు ఉంచాల్సింది. ఓ దొంగలు కాదు, ఓ మోసగాళ్ళు కాదు, ఆత్మ లేనోడు కాదు, అభిషేకం లేనోడు కాదు, ప్రతిష్ట లేనోడు కాదు, సేవకుడికి అభిషేకం లేనివాడు కాదు. ఎవరు పడితే వారు చేతులు ఉంచొద్దు. ఎవరికి పడితే వారికి మీ తల ఇవ్వద్దు. ప్రతివాడు సేవకుడే. అభిషేకం లేనివాడు సేవకుడే, తాగుబోతోడు సేవకుడే, భుజానికి బ్యాగ్ వేసుకొని తిరగటోడు సేవకుడే. ప్రతివాడు సేవకుడు. ఎట్లయితే నానా? సేవకునికి ఒక కొలత లేదా? సేవకునికి ఒక క్రమం లేదా? సేవకునికి ఒక నియమం లేదా? ప్రతివాడు సేవకుడు ఎట్లయితే నానా? దేవుని సన్నిధిలో సేవ చేయకుండా, ప్రజల నిమిత్తం సేవ చేయకుండా తిరిగి ఇక్కడక్కడ అడుకొని తిరిగి బ్రతికేవాడు ప్రతివాడు సేవకుడు ఎలాగైతే నానా? ఇంటికి రాగానే ప్రార్థన చేసుకొని తలవాన్ని కొంచి తల మీద చేయి పెట్టించుకొని ఇంత కలిగింది ఏదో కానికిచ్చి భోజనం పెట్టి పంపుతుంది. ప్రతివాడు సేవకుడు అవుతాడా? కొంచెం జాగ్రత్తగా మీరుండాలని ప్రభు పేరిట తెలియజేస్తున్నారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రైట్, 15వ వాక్యం చదువు నేరుగా. అట్లు నీవు ఇశ్రాయేలీయులలో నుండి లేవీయులను వేరుపరచవలెనని లేవీయులు నా వారై ఉందురు. లేవీయులు నా వారై ఉందురు. తరువాత నీవు వారిని పవిత్రపరిచి ప్రతిష్టార్పణముగా వారిని అర్పించినప్పుడు లేవీయులు ప్రత్యక్షపు గుడారంలో సేవ చేయుటకై లోపలికి వెళ్ళవచ్చు. ఇప్పుడు వెళ్ళాలిరా సేవకి.
ప్రతిష్ఠ చేసిన తర్వాత, అభిషేకం జరిగిన తర్వాత, నాయకుల చేతులు ఉంచిన తర్వాత, ప్రజలు చేతులెత్తి ప్రార్థన చేసిన తర్వాత ఇప్పుడు వెళ్ళాలి సేవకి. పక్కనే ఉన్నాడు దొంగ, వానికి అభిషేకం లేదు, ఏమి లేదు, వాడు సేవకుడాట. అయ్యా నేను ప్రార్థన చేస్తే దయ్యాలు పోతానయ్యా, పారిపోతారు. పోతాయిరా, నువ్వేందిరా, ఇంకెవరు చేసినా పోతాయి దయ్యాలు. దయ్యాలు పోతే సేవకుడు అయిపోయినావురా? దయ్యాలు వెళ్ళగొట్టేటోడు ప్రతి ఒక్కరు సేవకుడా అవుతాడా నాన్న? కాదు కాదు నాన్న, గుర్తుపెట్టుకోండి, కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రజల మధ్యలో నాయకుల ద్వారా అభిషేకింపబడి సేవకు ప్రత్యేకింపబడిన వాడు ఇప్పుడు సేవ చేయుటకు ఎక్కడికి? ప్రత్యక్ష గుడారంలో. లేకపోతే చంపేస్తాడు. లేకపోతే ఏం చేస్తాడు? చంపేస్తాడు. ఆ రోజులు ఇప్పుడు ఉంటే బాగుండి అనిపిస్తుంది. ఏది బ్రహ్మ, ఎవడు పడితే వాడు సేవకుడు, ఎవడు పడితే వాడు పరిగెడతాడు. ఆ రోజులు ఇప్పుడు ఉంటే బాగుండి అనిపిస్తుంది నాకైతే. ఇదే క్రమం మీరు అనుకుంటున్నారా? ఇదే క్రమం క్రొత్త నిబంధనలో కూడా ఇదే క్రమం జరిగింది. ప్రభువైన యేసుక్రీస్తు తన 12 మంది శిష్యుల మీద చేతుల నుంచి ప్రార్థన చేయలే, వారిని పంపలే, అభిషేకించి పంపలే వారిని. ఇదే క్రమం. దేవుడు ఎప్పుడు యాజక క్రమాన్ని మార్చలేదు. ఆమేన్, హల్లెలూయా. సేవా క్రమాన్ని ఎప్పుడు దేవుడు మార్చలేదు. అంతేందుకు అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 1-2 వాక్యాలు చదువు. అంతియొకయలో, అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 1-2 వాక్యాలు 3 వరకు. అంతియొకయలోనున్న సంఘములో బర్నబా నిగేరనబడిన సుమయోను, కురేనీయుడైన లుకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేసు, సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేక పరచుడని వారితో చెప్పెను. అంతటా వారు ఉపవాసము నుండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. ఇప్పుడు అందరూ ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఏం చేశారు వారంతా? సేవకులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి, నాన్న దేవుడు మిమ్మల్ని ప్రత్యేకించుకున్నాడు, మీ సేవ ప్రత్యేకమట, మీరు వెళ్ళండి, ప్రత్యేక పరచుడని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. దీన్నే హస్త నిక్షేపణము అన్నారు. అక్కడ ఉన్నటువంటి దైవజనులు అపోస్తలులు ఏం చేశారు? వాళ్ళ మీద చేతులు, సంఘమంతా ఏం చేసింది? ఉపవాసం ఉండి చేతులెత్తి ప్రభువా వీళ్ళను అభిషేకించు, అభిషేకించు, అభిషేకించు. హస్త నిక్షేపణం. ఇప్పుడు నీ మీద చేతులు ఎవరు ఉంచారు చెప్పండి? ఇప్పుడు నీ తల మీద చేతులు ఎవరు ఉంచారు నాన్న? అది అభిషేకించి ప్రతిష్ఠింపబడిన సేవకుడు నీ మీద. జాగ్రత్త, మీరందరూ జాగ్రత్త. ఎందుకో తెలుసా? వాడికి నమస్కారం చేస్తేనే వారి పాపంలో నువ్వు, యోహాన్ పత్రికలో ఉంది కదా, ఇప్పుడు ఎవడైనా ఈ బోధన తేకవాడు మీ వద్దకు వస్తే శుభమని వాడితో చెప్పువాడు వారి పాపములో పాలివాడగును. మరి శుభమని చెప్తేనే పాపంలో పాలువాడవైతే వారి చేత హస్తనిక్షేపణ చేసుకుంటే నీ పని. 2 యోహాను పత్రిక 10వ వాక్యం. ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన ఎడల, మీ ఇంటికి వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు. శుభమని వానితో చెప్పవద్దు. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్ట క్రియలలో పాలివాడు. వాని దుష్ట క్రియలలో మరి రమ్మని నీ ఇంటికి ఏమని పడితే వారు. వీరు కూడా సేవకులే, మీరు కూడా అభిషక్తులే. తెలివి తక్కువ సన్నాసి, బుద్ధి లేదు, జ్ఞానం లేదు. అందుకే చెప్తున్నాను జాగ్రత్త. అభిషేకం లేనివాడు సేవకుడు కాదు, ప్రతిష్ట లేనివాడు సేవకుడు కాదు. ఈ ఆది అపోస్తల ఉపదేశ క్రమంలో సేవ చేయని వాడు సేవకుడు కాదు. వాళ్ళు ఉన్నాయి, వాళ్ళ సేవలు జరుగుతున్నాయి, వారు గొప్పనే కావచ్చు, కానీ దేవుని వాక్యం దాన్ని అంగీకరించదు. హల్లెలూయా. ఇప్పుడు సేవకులు, ప్రజలు చేతులు ఉంచుట ద్వారా ఒక వ్యక్తి ఏమవుతున్నాడు నాన్న? సేవకుడు అవుతున్నాడు. ఏమవుతున్నాడు నాన్న? సేవకుడు అవుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మీకు చెప్పాల్సిన విషయాలు ఏంటంటే, చేతులు ఉంచుట ద్వారా కలుగు ఆశీర్వాదాలు. చేతులు, దేవుని సేవకులు, దేవుడు, ప్రజలు చేతులు ఉంచుట ద్వారా కలుగు
ఆశీర్వాదాలు ఏంటి అనేది కాస్త మీరు తెలుసుకోండి. ఒకటి, నాయకులు, పై నాయకులు అనగా మోషే లాంటి నాయకులు, అహరోన్ లాంటి వారు, గొప్ప దైవజనులు చేతులుంచుట ద్వారా ఒక వ్యక్తి ఏమవుతున్నాడు? యాజకుడు అనగా సేవకుడు అవుతున్నాడు. ఇప్పుడు అపొస్తలుల కార్యాల్లో కూడా చూసాం కదా నాన్న, ఇప్పుడు 13వ అధ్యాయం చూసాం కదా, 13:3లో వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి చేతులుంచి వారిని సేవకు పంపిరి. సేవకు పంపిరి. ఇది సేవ నియమ క్రమం. నాయకులు అనగా సేవలో యాజకులు అని పెద్దలు, మినిస్ట్రీ నాయకులు ఎవరైతే ఉంటారో పెద్దలు, వారు చేతులు ఉంచడం ద్వారా ఒక వ్యక్తి సేవకుడు అవుతున్నాడు. రైట్. రెండవది, ఇదే సంఖ్యాకాండం 27వ అధ్యాయం 15వ వాక్యం నుంచి ఉంటాయి సంగతులు. 15వ వాక్యం నుంచి ఉంటాయి 27వ అధ్యాయం సంఖ్యాకాండం. అప్పుడు మోషే యెహోవాతో ఇట్లా నేను, యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజము కాపరి లేని గొర్రెల వలె, యెహోవా సమాజము కాపరి లేని గొర్రెల వలె ఉండకుండునట్లు ఈ సమాజము మీద ఒకరిని నియమించుము, ఒకరిని నాయకునిగా నియమించుము. అతడు వారి ఎదుట వచ్చుచు పోవుచు నుండి వారికి నాయకుడుగా ఉండుటకై సమర్థుడై ఉండవలెను. అందుకు యెహోవా మోషేతో ఇట్లా నేను, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు. యెహోషువ ఎవరు నానా? ఆత్మ పొందినవాడు. ఆత్మ పొందినవాడు ఏం కావాలి? నాయకుడు. నువ్వు మైకలు చెప్తూనే ఉండాలి. ఏం కావాలి? ఆత్మ పొందినవాడే నాయకుడు. ఆత్మ లేను పెట్టుకుంటే నాయకత్వం అప్పగిస్తుంది. యెహోషువ ఆత్మ పొందినవాడు గనక నీవు అతన్ని తీసుకొని అతని మీద నీ చెయ్యి ఉంచి యాజకుడగు ఎలియాజరు ఎదుటను సర్వ సమాజము ఎదుటను అతని నిలువబెట్టి వారి కన్నుల ఎదుట అతనికి ఆజ్ఞ ఇమ్ము. ఇశ్రాయేలీయుల సర్వ సమాజము అతని మాట వినున్నట్లు అతని మీద నీ ఘనతలో కొంత ఉంచుము. యాజకుడైన ఎలియాజరు ఎదుట అతడు నిలవగా అతడు యెహోవా సన్నిధిని ఊరిము తీర్పు వలెను అతని కొరకు విచారింపవలెను. అతడు అతనితో కూడా ఇశ్రాయేలు అందరూ అనగా సర్వ సమాజము అతని మాట చొప్పున తమ సమస్త కార్యములను జరిగించుచుండవలెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు. రైట్. ఇప్పుడు చూడండి అందరూ చూడండి. మోషే, ఎలియాజరు, మిగతా దైవ సేవకులందరూ ఇప్పుడు నిలబడి ఏం చేశారు? యెహోషువను నాయకుడిగా చేతులుంచి ప్రతిష్ఠించారు. అర్థమైందా ఇప్పుడు మీకు? మోషే తర్వాత ఎవరు అని అడుగుతున్నారు. ప్రభువా, ఈ ప్రజలందరూ చెదిరిపోకుండానట్లు, నేను లేకపోతే నా తర్వాత ప్రజలందరూ ఆగమైపోకుండానట్లు నా తర్వాత ఎవరైనా నిలబెట్టండి ప్రభు అని మోషే దేవుణ్ణి అడిగినప్పుడు ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, మోషే, నీ పరిచారకుడైన యెహోషువ ఉన్నాడు కదా, అతడు దేవుని ఆత్మ కలిగినవాడు కనుక నీవు ఎలియాజరు మిగతా సేవకులందరూ నిలబడి అతని మీద చేతులు ఉంచండి, అతన్ని ఈ ప్రజలకు నాయకుడిగా నియమిస్తాను అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఒక వ్యక్తి ఏమో చేతులు ఉంచడం వలన యాజకుడు అయ్యాడు, ఇంకొక వ్యక్తి ఏమవుతున్నాడు? ఇప్పుడు ప్రజలు చేతులు ఉంచడం వలన నాయకుడు అవుతున్నాడు. ఆమె చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అంటే ప్రజలకు నాయకుడిగా ఉండాలంటే ఆ వ్యక్తి ఏ అర్హత ఉండాలి? ఇప్పుడు 2 ఉండాలి. ఇజ్రాయేల్ ప్రజలకు నాయకుడు కావాలంటే 2 ఉండాలి. ఒకటి ఏం కలిగి ఉండాలి? ఒకటి ఆత్మ. 2 ఏం కలిగి ఉండాలి? పై నాయకులు అతని మీద చేతులుంచి ఇతడు ఇక నుంచి మీకు నాయకుడిగా ఉంటాడని చెప్పాలి. ప్రార్థన చేయాలి. చేతులుంచి ఏం చేయాలి? అతని కొరకు ప్రార్థన చేయాలి. మన నాయకులకు ఎవరు చేస్తాడు? ఎవరు చేస్తారు? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. రైట్. ఒకటి చేతులు ఉంచడం వలన యాజకుడు అవుతున్నాడు, 2 చేతులు ఉంచడం వలన నాయకుడు అవుతున్నాడు. ఈ యాజకులు అనగా దేవుని సేవకులు ప్రజల మీద చేతులు ఉంచడం వలన జరిగే కార్యాలు ఏంటో కొన్ని బైబిల్ గ్రంథంలో నుంచి, అలాగనే యేసు ప్రభు చేసిన అద్భుతమైన కార్యాల్లోంచి కొన్ని సంగతులు మనం నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. రైట్. లూకా సువార్త 4:40 చదువు.
సూర్యుడు అస్తమించుచుండగా ఆ. నానా రోగముల చేత నానా విధమైనటువంటి రోగముల చేత పీడింపబడుచున్న వారు ఆ. ఎవరి యొద్ద నుండిరో ఆ. వారందరూ ఆ రోగులను ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. అప్పుడు ఆయన వారిలో ఆ. ప్రతి వాని మీద ఆ. చేతులుంచి వారిని స్వస్థపరచెను. ప్రతి వాని మీద చేతులుంచి వారిని స్వస్థపరచను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు ఈ పని చేసిన ఆయన? ప్రభు అయిన యేసు క్రీస్తు. ఆయన చేతులు ఉంచడం ద్వారా ఏం జరిగింది నాన్న? చేయబెడుతున్నా అవుతుందా? అందరు భూమికి పోయి తలనిచ్చి పెట్టుదాన్ని తల మీద పెట్టున్నా తల మీద పెట్టాలంటారు. రెండు చేశాడు యేసు ప్రభు. చేతులుంచి ప్రార్థన చేశాడు, నోటి మాటతో బాగు చేశాడు. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభు ఏదైనా చేయగలడు. యేసు ప్రభు ఎలాగైనా చేయగలడు. కానీ నియమం, ఒక క్రమం అంటూ పెట్టాడు. ఏంటిదైనా ఒక నియమం, ఒక క్రమం పెట్టాడు. ఏంటది? చేతులుంచి ప్రార్థన చేయుట, హస్త నిక్షేపణము. అర్థమవుతుంది? ఏంటిదైనా అది హస్త నిక్షేపణము. ఇప్పుడు యేసు ప్రభు శిష్యులు కూడా ఇలాగనే చేశారు. మరి యేసు ప్రభు శిష్యులు కూడా ఇలాగనే చేశారు. తన శిష్యులు కూడా నూనె రాసి అనేకులకు ప్రార్థన చేశారు. చేతులుంచి ప్రార్థన చేశారు. ప్రార్థన చేయడం ద్వారా అనేకులు బాగుపరచబడ్డారు, స్వస్థపరచబడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సేవకులు కూడా చూశారు, చేశారు. తన 12 మంది శిష్యులు చేశారు, పౌలు చేశారు. పౌలు గుడ్డివాడైనప్పుడు అననీయ అనేటువంటి ఒక వ్యక్తి చేశాడు. అర్థమవుతుందా? అంటే చేతులు ఉంచడం ద్వారా ఏం కలుగుతుంది? రోగికి స్వస్థత కలుగుతుంది. పౌలు దమస్కు మార్గంలో నడిచి వెళ్తున్నప్పుడు దేవుడు అతన్ని దర్శించాడు. దేవుణ్ణి అతను చూసినందువలన అతనికి ఏం కలిగింది నాన్న? గుడ్డితనం కలిగింది. పాపం చూడలేకపోతున్నాడు, చూడలేకపోయాడు. ఇప్పుడు దేవుడు ఎవరిని దర్శించాడు? అననీయ అనేటువంటి వ్యక్తిని చదువునా నా మాటలు చదువు. 14 అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయం 17వ వాక్యం చదువు. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పెను. అప్పుడే అతని కండ్ల నుండి పొరల వంటి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందెను. ఎవరికి? సౌలు అనగా పౌలుకి. ఎవరు చేతులుంచారు? అననీయ అనే సేవకుడు చేతులుంచి ప్రార్థన చేయటం ద్వారా ఇప్పుడు ఏమైనాయి? పౌలు కళ్ళు తెరవబడ్డాయి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మనకు 2 విధములైన కళ్ళు తెరవబడాలండి. దేవుని సేవకుడు చేతులు ఉంచడం ద్వారా ప్రజలందరి మనోనేత్రములు తెరవబడును గాక. ఆమేన్. అందరు చూస్తున్నారు కానీ మరి మనోనేత్రాలు గుడ్డితనమే. మంచి చెడులను గుర్తించలేకుంటున్నారు చాలామంది ప్రజలు. మంచి చెడులను గుర్తించలేకున్నారు. యేసు ప్రభు కూడా ఇదే పని చేశాడు. మార్కు సువార్త 8వ అధ్యాయం 22 నుంచి చదువునా? అంతలో వారు బెత్సాదాయికు వచ్చిరి. అప్పుడు అక్కడ వారు ఆయన యొద్దకు ఒక గ్రుడ్డివాణ్ణి తోడుకొని వచ్చి, అంతటా ఆయన మరలా తన చేతులు వాని కన్నుల మీద నుంచగా వాడు తేరి చూచి కుదుర్చబడి సమస్తమును తేటగా చూడసాగెను. ఆమేన్. ఆయన చేతులుంచగా ఇప్పుడు ఏమవుతున్నాయి? సమస్తము తేటగా కనబడుతున్నాయి. యేసు ప్రభు మన కళ్ళ మీద కూడా చేతులు వస్తే మనకు కూడా ఏం కనబడతాయి నాన్న? సమస్తము తేటగా కనబడతాయి, సమస్తము మంచిగా కనబడతాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడగలుగుతున్నాడు. కుంటోడు ఏమవుతున్నాడు? నడుస్తున్నాడు. ప్రతి రోగి ఏమవుతున్నాడు? బాగుపడుతున్నాడు. ప్రతి రోగి ఏమవుతున్నాడు? స్వస్థపరచబడుతున్నాడు. దయ్యపు శక్తులు, చీకటి శక్తులు, మంత్రశక్తులు పారిపోతున్నాయి. గనుక చేతులుంచి చాలా మంది ప్రార్థన చేస్తారు. అది తప్పేమీ కాదు. అది తప్పుడు బోధేమీ కాదు. చాలా మంది అంటారా, చేతులు పెడితేనే జరుగుతాయా, చేతులు పెడితేనే అవుతాయా, చేతులు పెడితేనే అంటారు. మరి ఇదేంది? నేను అందుకనే ఇన్ని రిఫరెన్స్ ఇస్తున్నాను, ఇన్ని వాక్యాలు ఇస్తున్నాను. ఎవరు తప్పు పట్టనీకి లేదండి. దేవుడు 2 చేశాడు. మాటతో వెళ్ళగొట్టాడు, చేతులుంచి బాగు చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందరి మనోనేత్రములు తెరవబడును గాక.
గెహజీ లెక్క మోసుకుపోదు కదా. గెహజీ ఏం చూస్తున్నాడు? మనుషులను చూస్తున్నాడు కానీ ఆయన చుట్టూ ఉన్న వాళ్ళని చూడట్లేదు కదా. మనుషులను చూస్తున్నాడు కానీ ఆయన చుట్టూ ఉన్న వాళ్ళను చూడట్లేదు. అప్పుడు ఎలీషా ఏం ప్రార్థన చేశాడు? ప్రభువా, వీడు చూచున్నట్లు వీని కళ్ళు. అంటే ఇప్పుడు నేను కోరుకునేది ఏంటంటే మనందరి మనోనేత్రములు తెరవబడును గాక. మన పనులు ఇరుగు పొరుగు వాళ్ళని మాత్రం కాకుండా పరలోక రాజ్యాన్ని మనం చూచుదుము గాక. పరలోక రాజ్యమైన వాటి మీదనే మనస్సు ఉంచుదుము గాక. మన చూపు వాటి మీదనే ఉండును గాక. ఆమె భూలోక సంబంధమైన వాటిని చూస్తే పరలోక సంబంధమైన వాటిని చూడేవారు, అంతేనా? భూలోక సంబంధమైన వాటిని చూస్తే పరలోక సంబంధమైన వాటిని చూడు, పరలోక సంబంధమైన వాటిని చూస్తే భూలోక సంబంధమైన వాటిని చూడరేవారు. అలాంటి మనోనేత్రములు దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆత్మ సంబంధమైన దైవికపరమైన నేత్రములు ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్, హల్లెలూయా. మనందరి కళ్ళు తెరవబడును గాక. గెహజీ తన పక్కన ఉన్న వారిని చూడట్లేదు కానీ, తనతో ఉన్న వారిని చూడట్లేదు కానీ ఎవరు చూస్తున్నాడు? మనుషులను. మీరు మనుషులను కాదు చూడాల్సింది, లోకాన్ని కాదు చూడాల్సింది, దేవుణ్ణి చూడాలి. ఆమేన్. దేవుని కార్యాలను చూడాలి. అందుకు మీ మనోనేత్రములు ఏం కావాలి? తెరవబడాలి. రైట్. యేసు ప్రభు చేతులు ఉంచడం వలన కళ్ళు తెరవబడ్డాయి. దైవజనుడు అరణ్య చేతులు ఉంచడం వలన కళ్ళు తెరవబడ్డాయి. ఓకేనా? అవి జరగాలి. అలాంటి కార్యాలు దేవుడు మన సంఘంలో జరిగించును గాక. ఆమేన్, హల్లెలూయా. రైట్. ఇప్పటికని చెప్పాను. 1 యాజకుడు, 2 నాయకుడు, 3 స్వస్థత, 4 చూపు, 5 మార్కు సువార్త 10:16 ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించెను. అందరూ ఆమెను చెప్పండి గట్టిగా. ఏం చేశాడు దేవుడు? యేసు ప్రభు ఏం చేశాడు? పిల్లల్ని ఎత్తి కౌగిలించుకొని వారిని ఆశీర్వదించారు. మన వాక్యం ఏం చెప్తుంది? మీరు మార్పు నంది. ఏమన్నాడు మనల్ని? మీరు మార్పు నంది ఈ బిడ్డల వంటి వారైతేనే గాని. అర్థమైంది ఆ లాజిక్ మీకు? మీరందరూ మార్పు నంది చిన్న బిడ్డల వంటి వారైతేనే గాని మీరేం చూడరు? మీరు ఆశీర్వాదం చూడరు, పరలోకము చూడరు. ఇప్పుడు నువ్వు మార్పు చెంది పసిపిల్లలాగా మార్చబడ్డావు అనుకో, దేవుడు ఏం చేస్తాడు? నిన్ను ఎత్తి, ఇది పట్టుకోవాలి మీరు, నిన్ను ఎత్తుకొని కౌలించుకొని నీ మీద చేతులుంచి నిన్ను ఆశీర్వదిస్తాడు, నీకు పరలోకం ఇస్తాడు. చెప్పు గట్టిగా ఆమేనని. ఆమేన్, హల్లెలూయా. చేతులుంచుట ద్వారా కలుగు ఆశీర్వాదాలు. భూ సంబంధమైన, గర్భ సంబంధమైన, ఆత్మ సంబంధమైన, ఇహ పర సంబంధమైన ఆశీర్వాదాల చేత దేవుడు మనల్ని నింపుతాడు. ఆయన హస్తం కురచగాలేదు. ఆయన అందుకని నా హస్తము కురచగాలేదు అన్న. నిన్ను ఆశీర్వదించుటకు, నిన్ను స్వస్థపరచుటకు, నీ జీవితంలో ఘనకార్యం చేయుటకు ఆయన హస్తమేమి కురచకాలేదు. ఆయన హస్తం చాపుతాడు నీ మీదకి ఆయన హస్తము చాపుతాడు. అందుకని నువ్వేం కావాలి మరి? ఒక యోగ్యుడిగా, యోగ్యురాలుగా మార్చబడాలి. ఆయన వారి మీద చేతులను చేసేసిన వారిని ఆశీర్వదించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇదే మాట లూకాసు వార్త 24:51 వాక్యాల్లో కూడా యేసు ప్రభు ఆరోహణమవుతున్నప్పుడు ఆయన తన్ను తాను ప్రత్యేకించుకొని చేతులెత్తి వారిని ఆశీర్వదించాడని రాయబడింది. లూకాసు వార్త 24:50-51. ఆయన బేతనీయ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయను. ఆమేన్, హల్లెలూయా. తను ప్రత్యేకించుకున్నాడు. ఆయన తాను ప్రత్యేకించుకొని చేతులెత్తి వారిని ఆశీర్వదించి పరమునకు వెళ్ళిపోయాడు. అంటే పాఠం ఒకటే, ఖచ్చితంగా మన దేవుడు ఎవరు? మనల్ని ఆశీర్వదించే దేవుడు. మన దేవుడు మనల్ని చేతులెత్తి ఆశీర్వదించే దేవుడు. దేవునికి ఘనత, మహిమ, ప్రభావాలు కలుగును గాక. ఆమేన్. రైట్. చేతులుంచి ప్రార్థించడం వలన ఒక వ్యక్తి యాజకుడు అవుతున్నాడు, 2వదిగా నాయకుడు అవుతున్నాడు, 3వదిగా స్వస్థత జరుగుతుంది, 4వదిగా చూపు పొందుతున్నారు. చూపే కదా 4వది ఏంటిది నాన్న? చూపు పొందుతున్నారు. 5వదిగా
ఆశీర్వదింపబడుతున్నారు. నేను ఇప్పటికీ 5 అయింది. రైట్. అపోస్తుల కార్యాలు 19 ఇప్పుడు చదువు 6. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలు పెట్టిరి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు ఏ పట్టణం అమ్మాది? మొదటి వాక్యం చదువు, 19 మొదటి వాక్యం చదువు. అపోల్లో కొరంతిలో ఉన్నప్పుడు జరిగినదేమనగా, కొరంతిలో, రైట్, కొరంతి అనేటువంటి ఆ పట్టణానికి వెళ్ళినప్పుడు, అక్కడ అపోల్లో ఉన్నప్పుడు ఈయన అక్కడికి వెళ్ళాడు. చాలా మంది క్రైస్తవులు విశ్వాసులు అందరూ ఎదురుపడ్డారు. అప్పుడు ఒక మాట అడిగాడు అందరిని చూసి, అయ్యా మీరు విశ్వాసం ఉంచినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అన్నాడు. ఏమన్నాడు? విశ్వసించినప్పుడు యేసు ప్రభు నమ్ముకున్నారు కదా మీరు అందరూ, పరిశుద్ధాత్మను పొందారా అని అడిగాడు. ఇప్పుడు వారే చెప్పారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే. అంటే అర్థమైంది పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తీసం లేదు. మరి ఎట్లా పొందారు బాప్తీసం అంటే యోహాను బాప్తీసం అన్నాడు. యోహాను మారు మనసు విషయమైన బాప్తీసం ఇచ్చాడు అని చెప్పి మళ్ళీ అక్కడే రాయబడితే యేసు క్రీస్తు నామములో బాప్తీసం అని అక్కడ మళ్ళీ అదే మాట మెన్షన్ చేశారు. కానీ పరిశుద్ధాత్మని అడిగినప్పుడు పరిశుద్ధాత్మ అనే మాట కూడా ఉచ్చరించాలి కదా. ఇక్కడ మాత్రము తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు అతనిలోనే ఏకీభవించి ఉన్నారని అతడు ఎరిగిన వాడై పరిశుద్ధాత్మను గురించి కూడా బోధించి వారికి బాప్తిసం ఇచ్చాడని మనం గ్రహించాలి, గమనించాలి. అంతే. అక్కడ లేదండి, అక్కడ రాయబడలేదు. చూపెట్టు వాక్యం. నీకేం చూపెడతాం? ఇక నీకేం చూపెడతాం? అక్కడ రాయబడలే మాట వాస్తవమే, కానీ రాయబడినప్పుడు మరి పరిశుద్ధాత్మను ఎందుకు అడిగిండు? మరి కదా, రాయబడినప్పుడు పరిశుద్ధాత్మను ఎందుకు అడిగాడు? మరి అయిపోయాయి, బాప్తిసం పొందింది, అయిపోయాయి, ఇంకెందుకు? మరి వివాదానికి కొన్ని వాక్యాలు వివాదానికి తావిచ్చినట్లుగా ఉన్నాయి, కానీ కొంచెం వాటిని వివేచించి గ్రహిస్తే ఏ వివాదం రాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సేవకులమైన మా అందరికి జ్ఞాన వివేకం గల ఆత్మ దేవుడు ఇచ్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. రైట్. పౌలు వారికి బాప్తిసం ఇచ్చి వాళ్ళ మీద చేతులు ఉంచగా ఇప్పుడు ఏమొచ్చింది? వారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుని సేవకులు చేతులు ఇస్తే ఏం రావాలి మన మీదకి? స్వస్థత కలగాలి, కుంటోడు బాగవ్వాలి, గుడ్డోడు బాగవ్వాలి, రోగాలు పోవాలి, వ్యాధులు పోవాలి, అన్నీ జరగాలి. ఇంకేం జరగాలి? దేవుని ఆత్మ అభిషేకం మన మీదకి రావాలి. ఆమేన్. హల్లెలూయా. ఎందరో దైవజనులు మాకు పెంతెకోస్తు అనేటువంటి పండుగ దినం అనేది ఒకటి జరుగుద్ది. అక్టోబర్ 2 10వ నెల 2వ తారీఖు అనుకుంటున్నాను. ఆ రోజు ఆరాధన జరుగుతుంది. దైవజనులు అందరి మీద ప్రార్థన నూనె వేస్తూ ప్రార్థన చేస్తూ వెళ్తారు. ఇట్లా నూనె ముట్టుకొని చేతి మీద పెట్టి ప్రభావిని అభిషేకించు, ప్రభావితాన్ని అభిషేకించు, ప్రభావితాన్ని అభిషేకించని ప్రార్థన చేస్తూ వెళ్తారు. అట్లా పరిశుద్ధాత్మాభిషేకం పొందిన వారు చాలామంది ఉన్నారు. ఆమేన్. కొందరు పొందలేదు, కొందరు పొందరు. ఏందో మనకు అర్థం కాదు. కానీ దేవుని ఆత్మను ఎలా పొందుకుంటాం అనే సబ్జెక్టు మీకు అప్పుడప్పుడు నేను చెప్తున్నాను. కనిపెట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం ద్వారా, విశుద్ధ జీవితం చేయటం ద్వారా దేవుని ఆత్మను పొందుకుంటాం అని అనేక సంగతులు మనకు ఆసక్తిగా దేవుని మాటను వినటం ద్వారా, దేవుని వాక్యమును ఆసక్తితో వినటం ద్వారా దేవుని ఆత్మను పొందుకుంటాం అనేటువంటి సంగతులు, సత్యాలు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. అయితే బిడ్డలారా, అలాగనే అదే క్రమంలో అపోస్తలులు చేతులు ఉంచడం ద్వారా కూడా పరిశుద్ధాత్మను మనం పొందుకుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 6 విషయాలు చెప్పాను కదా. ఎన్ని విషయాలు చెప్పాను? 6 విషయాలు. చేతులు ఉంచుట వల్ల, హస్త నిక్షేపణ అనగా చేతులు ఉంచుట ద్వారా కలుగు ఆశీర్వాదాలు. యాజకుడు, నాయకుడు, స్వస్థత, చూపు ఆశీర్వాదం, పరిశుద్ధాత్మ. రైట్. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. అందరికీ తెలిసిన ఉదంతమే. లూకా సువార్త 7వ అధ్యాయం 11వ వాక్యం చదువుతాను కొంచెం ఓపికగా. వెంటనే ఆయన నాయీను ఒక ఊరికి వెళ్ళి, నాయీను అనేటువంటి ఒక ఊరిలోనికి యేసు ప్రభు ప్రవేశించాడు. ఆయన శిష్యులు బహుజన సమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండిరి. ఆయన ఆ ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు
చనిపోయిన ఒకడు ఆ. వెలుపలికి మోసుకొని పోవచ్చుండెను. చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి ఆ. అతడొక్కడే కుమారుడు. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు. ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు ఆ. అనేకులు ఆ. ఆమెతో కూడా ఉండిరి. ఆ, ప్రభు ఆమెను చూచి ఆ. ఆమె యందు కనికరపడి కనికరపడి ఏడవవద్దని ఆ. ఆమెతో చెప్పి ఆ. దగ్గరకు వచ్చి ఆ. పాడెను ముట్టగా ఆ. మోయుచున్న వారు నిలిచిరి. ఆ, ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ. ఆ చనిపోయిన వాడు లేచి ఆ. కూర్చుండి ఆ. మాటలాడసాగెను. ఆ. ఆయన అతనిని ఆ. అతని తల్లికి అప్పగించెను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మనం అనేక మార్లు చదువుకున్న మాట, విన్న మాట. ఓకేనా? ఇప్పుడు యేసు ప్రభు పాడను ముట్టగానే పాడ మీద ఏముంచింది అన్నట్టు? చేతులు ఉంచిండు. పాడ మీద ఏం పెట్టిండు ఆయన? తన చెయ్యి అలాగ పెట్టాడు. అలాగ పట్టుకున్నాడు పాడను. రైట్, పట్టుకున్నాడు. రే బాబు లేదా అన్నాడు. అలాగే ఇప్పుడు ఏమైంది? వాడు వెంటనే లేచి కూర్చున్నాడు. అంటే యేసు ప్రభు చేతులు ఉంచితే ఏం జరుగుతుందంటే చనిపోయిన వారు సైతం లేపబడతారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుని సేవకులు చేతులు ఉంచడం ద్వారా చనిపోయిన వారు సైతం ఏమవుతారు? లేపబడతారు. ఎవరండి? ప్రతిష్ఠింపబడిన వారు. ఎవరండి? దేవుని ఆత్మ చేత అభిషేకింపబడిన వారు. ఎవరండి? దేవుని కొరకు వైరాగ్యంగా బ్రతికిన వారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. చనిపోయినా తిరిగి లేచినా బ్రతికినా కూడా వాడు ఏమవుతాడు? మళ్ళీ ఒకరోజు చనిపోతాడు. కానీ పాపములో పరిశుద్ధంగా ఉండి, నీతిగా ఉండి, రక్షణ పొంది పరిశుద్ధంగా ఉండి చనిపోయిన వాడు యేసు ప్రభు రాకడలో ఎత్తబడతాడు. ఆమేన్. హల్లెలూయా. వాడు పరమునకు కొనిపోబడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే దేవుని సేవకులు చేతులు ఉంచడం ద్వారా చనిపోయిన వారు సైతం లేపబడతారు. కానీ అలాగనే యేసు ప్రభు చేతులు ఉంచడం ద్వారా కూడా చనిపోయిన వారు లేపబడతారు. కానీ ఒక విషయం చెప్పనా? యేసు ప్రభు లేపితే చనిపోయిన వారిని లేపితే ఇక వాడు ఎన్నడూ చనిపోడు. ఈ భూలోకంలో చనిపోయారు మళ్ళీ, కానీ ఈ భూలోకంలో చనిపోయారు కానీ క్రీస్తునందు నిద్రించి సమాధి చేయబడిన వారు ఉన్నారు కదా, వారు లేపబడితే, అంటే లాజరు లెక్క కాదు సుమా, లాజరు కూడా లేపబడ్డాడు కానీ మళ్ళీ చనిపోయాడా లేదా? చనిపోయాడు, మళ్ళీ సమాధి చేయబడ్డాడు. ఇప్పుడు యేసు ప్రభు రాకడలో ఏమవుతాడు? లాజరు సమాధి తెరవబడుతుంది. అనేకుల సమాధులు యేసు ప్రభు లేచినప్పుడు తెరవబడ్డాయి. అంటే గుర్తుంచుకోవాల్సింది, దేవుడు తన చేతులు ఉంచితే చనిపోయి అక్రమంలో పాపంలో ఉన్నవాడు బ్రతుకుతాడు. వాడు పరలోక రాజ్యానికి చేర్చబడతాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇది హస్త నిక్షేపణను గురించిన బోధ, ఉపదేశం. అర్థమవుతుందా? మరికొందరు చేతులు ఉంచితే వారి పరిస్థితి ఏంటి? దినదినం ఏమవుతారండి? దిగజారిపోతారు, అడుగున పడిపోతారు, ఆగమైపోతారు, శాపగ్రస్తులు అవుతారు. లాస్ట్కి వాళ్ళ బ్రతుకులు నిత్య నరకానికి వెళ్ళిపోతారు. శపించబడిన వాళ్ళలోంచి నీ మీదకి ఏమొస్తుంది? మరి ఏమొస్తుందిరా? నేను శాపగ్రస్తునైతే నీ మీదకి ఏమొస్తుంది? నాకు చేతులు పెడితే నేను ఆశీర్వదింపబడినైతే నీ మీదకి ఏమొస్తుంది? నేను అభిషేకింపబడిన వాడినైతే, దేవుని ఆత్మ చేత అభిషేకింపబడిన వాడినైతే మీ మీదకి ఏమొస్తుంది? ఆత్మ లేని వాడినైతే నీ మీదకి ఏమొస్తుంది? రాదు ఆత్మ. దారిద్ర్యం. అందుకే నేను చెప్తున్నాను, ఎవరికి పడితే వారికి మీ తలలు ఇవ్వద్దు. ఎవరి దగ్గర పడితే వారి దగ్గర తల ఇట్లా ఉంచి, అయ్యా నాకు ప్రార్థన చేయ్యా, సమస్యనే ముందు పెడతావు ఊరికే. అది కాదు, అట్లా కాదు. కాబట్టి నాన్న, ఈ బోధలో, ఈ ఉపదేశ క్రమంలో హస్త నిక్షేపణము, చేతులుంచి ప్రార్థించుట అనేది కూడా ఒక ప్రాముఖ్యమైన అంశము. కాబట్టి మీరు జాగ్రత్తగా, ఇతడు అభిషేకం గల సేవకుడా కాదా, ఇతడు ఆశీర్వదింపబడిన సేవకుడా కాదా, ఇతడు దేవుని వాక్యానుసారంగా బ్రతుకుతున్నవాడా కాదా, సత్యం కొరకు బ్రతుకుతున్నవాడా కాదా, దేవుని సేవకుల చేత దేవుని సేవ చేయుటకై ప్రతిష్ఠింపబడిన వాడా, అభిషేకింపబడిన వాడా కాదా అని ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. మీరు తెలుసుకొని అప్పుడు ఏదైనా ప్రార్థన నేర్చుకొని మీకు కలిగింది ఇంత కానికిచ్చి, కలిగినంత భోజనం పెట్టి పంపిస్తే మీకు దీవెన, మీకు ఆశీర్వాదం. కాబట్టి బిడ్డలారా,
చేతి నుంచి ప్రార్థించడం వలన ఒక వ్యక్తి ఏమవుతున్నాడు? యాజకుడు. 2 నాయకుడు అవుతున్నాడు. 3 స్వస్థత, 4 చూపు, 5 ఏంటంటే ఇంకా ఆశీర్వాదం, 6 పరిశుద్ధాత్మ అభిషేకం, 7 చనిపోయిన వారు సైతం లేపబడతారు. ఇలాంటి కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. దేవుడు ఈ మాటలు మనందరి వెనుకలో దీవించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.